గైస్, సమ్మర్ అయితే వచ్చేస్తుంది. మరి అందరూ రకరకాల ప్లాన్స్ అయితే వేస్తుంటారు నాకు తెలిసి. వాటికి కొంతమంది గేమ్స్ ఆడదామని, ఇంకొంతమంది ఊర్లో వెళ్దామని, ఇంకొంతమంది రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దామని రకరకాల ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు కదా. ఏంటంటే గేమ్స్ అనగానే పబ్జీ, ఫ్రీ ఫైర్, లేదా టీవీ షోస్ అనగానే ఓటీటీలో మూవీస్ లేదా వెబ్ సిరీస్. సమ్మర్ హాలిడేస్ అంటే 90s కిడ్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో నేను 90s కిడ్డే. మా టైంలో మేము సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో మాట్లాడుకుందాం ఈరోజు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా 90s కిడ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ మెమరీస్ అన్ని రీకాల్ చేసుకుంటారు ఈ వీడియో చూస్తూ. సమ్మర్ అనగానే మా టైంలో గుర్తొచ్చే గేమ్ క్రికెట్. క్రికెట్ ఏంటంటే రెగ్యులర్గా ఆడేవాళ్ళం, బట్ సమ్మర్లో ఏంటంటే తెల్లవారి నుండి స్టార్ట్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యి బ్యాట్ బాల్ పట్టుకొని టీమ్స్ ఎంచుకొని గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడేసుకోవడం ఫుల్గా. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చే వాళ్ళం, అమ్మతో తిట్లు కాసేవాళ్ళం. క్రికెట్ ఒకటే కాదు, రకరకాల గేమ్స్ ఉండేవి. ఇప్పుడు మీకు వేబ్లెడ్ ఎలా ఉందో, మా టైంలో బొంగరాలు ఉండేవి. బొంగరం ఇలా తాడు చుట్టేసి ఇలా తిప్పేసి లాస్ట్లో ఎవడెత్తుతాడో వాడు దొంగ. చిన్న సర్కిల్ చుట్టేసి దొంగది బొంగరం సర్కిల్లో పెట్టేవాళ్ళం. అందరం బయట టపా అని కొట్టేసేవాళ్ళం. అదొక ఆనందం అంతే. ఇంకా గోళీలు ఆట ఆడేవాళ్ళం. కార్డ్స్, క్యారమ్ బోర్డ్ ఆ టైంలో కొంచెం బాగా ఆడేవాళ్ళం అండి నేను. ఇంకా ఏడు పెంకులు అంటే ఇలా 7 పెంకులు లైన్గా పెడతాం, పేరుస్తాం. దాన్ని బాల్తో కొట్టాలి. కొట్టగానే కింద పడిపోతాయి కదా, దాన్ని మళ్ళీ యాస్టిస్ పొజిషన్లో పెట్టాలి. ఈలో ఏంటంటే ఆపోజిట్ టీం వాళ్ళు ఆ బాల్ పట్టుకొని మమ్మల్ని కొడేస్తారు. గట్టి తగిలేసేవండి ఒక్కోసారి మాకు. అంతే, అదో సరదా. ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయి, నాకు అంతలా గుర్తు రావట్లేదు. మీకు ఏవైనా గుర్తొస్తే కింద కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం రీకాల్ చేసినట్టు ఉంటుంది కదా. ఇంకా టీవీ షోస్ కోసం మాట్లాడదాం. టీవీ షోస్ అనగానే మాకు గుర్తొచ్చేది బెంటన్. ఇలా ఆమ్లెట్ తీసుకొచ్చి ఇలా కొట్టగానే రకరకాల ఏలియన్స్ వచ్చేసేవాడినండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎపిసోడ్స్ ఇచ్చేవారు. అలా కూర్చొని ఇలా చూసుకొని ఉండేవాళ్ళం అంతే. సత్యసాయి డ్రాగన్, జాకీ జాన్, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ నెట్వర్క్లో వచ్చేది. అందరికీ తెలిసి ఉంటారు టామ్ అండ్ జెర్రీ అంటే. పవర్ రేంజర్స్ చాలా బాగా చూసేవాడినండి. రెడ్ రేంజర్ నాకు ఇష్టమే అండి, నేనంటే నేను కాదు. ఇంకా చిన్నగా ఖుషి టీవీలో ఇలా నడుస్తూ వచ్చి తోపుకుంటూ నెల్లూరు పెద్దరెడ్డి ఎవరో తెలియదా మీకు అంటాను. ఇంకా రకరకాల షోస్ ఉండేవండి, చాలా ఉన్నాయి. కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా గుర్తొస్తే. ఇంక ఫుడ్ ఐటమ్స్కి వస్తే మా టైంలో తాటికలు తెగ తినేవాళ్ళండి. సమ్మర్ రాగానే ఊర్లో వెళ్ళిపోయి తాటికలు తెగ తినేవాళ్ళని. ఇంకా 2 రూపీస్ రసన ప్యాకెట్లు ఉండేవి. బెట్టింగ్కి ఆడేవాళ్ళం. క్రికెట్ చెప్పాను కదా, క్రికెట్ బెట్లకు ఆడి ఒక 20 రూపీస్కి ఆడి గెలిచిన వాళ్ళు టీం అందరం ఉంటాం కదా, టీం అందరం 2 రూపీస్ రసన ప్యాకెట్లు తాగేవాళ్ళం. చెవటతో ఆ రసన తాగితే ఎంత బాగుంటుంది తెలుసా సమ్మర్లోని. ఇంకా మామిడికాయలు లేదా కిరాణా షాప్కి వెళ్తే రకరకాల చెత్త తినేసేవాళ్ళం అండి. ఒక ప్యాకెట్ ఉండేది మమ్మీ డాడీ అని, ఇలా తిప్పితే బాయ్ లాగా, ఇలా తిప్పితే గర్ల్ లాగా కనబడేది. నాకు తెలిసి 90s కిడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉండేది, నాకు అంత ఐడియా లేదు. సో గైస్, మీకు ఏమైనా గుర్తొస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో సరదా కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఫాలో అయితే చేయడం మర్చిపోకండి.